యువగళం హామీని నెరవేర్చినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి మాజీ సైనికుల 1,10,000 కుటుంబాల తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాజీ సైనికుల కార్పొరేషన్తో పాటు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేరుస్తూ బుధవారం నాటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం యువగళం హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చినందుకు గాను మంత్రి లోకేష్ గారు ప్రణాళిక సిద్ధం చేసి ఈ మేరకు నెరవేర్చాల్సిన హామీలపై ఇప్పటికే ఆయా శాఖల మంత్రులతో చర్చించి గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కారణంగా కొంచెం సమయం పట్టినా కూడా యువగళంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని మంత్రి లోకేష్ గారు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని లోకేష్ గారు స్పష్టం చేశారు. మాజీ సైనికులుగా దీని నెక్స్ట్ జీవోస్ ఇంప్లిమెంటేషన్ జీవో నంబర్ 57-191 వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా హామీ అమలు చేయించాలని లోకేష్ గారికి విన్నవించుకోవటం జరిగింది. జీవో నెంబర్ 357 తేదీ 23/6/1983 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2% ఉద్యోగాలను రిజర్వ్ చేశారు. ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంతవరకు కాలేదు. అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈగాక గృహ వసతి మాజీ సైనికులకు కల్పించవలసిందిగా కోరుతున్నాము. గత ప్రభుత్వంలో 175 స్క్వేర్ యార్డ్స్ కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు. అది కూడా మన ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రిజర్వేషన్లో 2% రిజర్వేషన్ అనేది ఇప్పటి నుంచో వస్తుంది, కానీ అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. 2% రిజర్వేషన్ పెంచి కనీసం మా యొక్క స్ట్రెంత్ని బట్టి ఇదివరకు ఎప్పుడో 37,000 సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు 2% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అదే 2% ఇప్పటికీ కూడా లాగుగా ఉంది. ఆ 2% కూడా అమలు సరిగ్గా జరగటం లేదు. ఇప్పుడు మాజీ సైనికుల సంఖ్య సమైక్య రాష్ట్రంలో కంటే విభజన జరిగిన తర్వాత కూడా మన సంఖ్య వచ్చి 1,10,000 కుటుంబాలు ఉన్నాయి. మాజీ సైనికుల సంఖ్య పెరుగుతున్నందువల్ల ఈ జీవోలను ఇంప్లిమెంట్ చేస్తూనే ఆ యొక్క పర్సంటేజ్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు రమేష్ కుమార్. ముందుగా ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ అలాట్ చేసినందుకు, కార్పొరేషన్ ఆమోదించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, అలాగే లోకేష్ గారిని, అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము మా ఎక్స్-సర్వీస్మెన్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రధానంగా ఎక్స్-సర్వీస్మెన్ సమస్యలు అనేది ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జీవో నెంబర్ 57 అండ్ 191 జీవోలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మాకు ఇచ్చిన 2% కూడా అది సక్రమంగా అవనవట్లేదు. దీని ఎక్స్-సర్వీస్మెన్లకి సెపరేట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిలాక్సేషన్ స్టాండర్డ్స్లో ఎక్స్-సర్వీస్మెన్ని ఓసీ కేటగిరీగా చూడడం జరుగుతుంది. సో ఎక్స్-సర్వీస్మెన్ అనేవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఉంటారు. దానివల్ల వాళ్ళని ఓసీ కేటగిరీలో చూడడం వల్ల మేము ఎక్స్-సర్వీస్మెన్ కోటా అప్లై చేసుకోలేము. దీనివల్ల మా జాబులు మాకు రాకుండా అదర్ కేటగిరీకి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా జీవో నెంబర్ 57 అలాగే 191 కూడా పక్కాగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాకున్న 2% రిజర్వేషన్ని 2 to 5 గ్రూప్ 2లో పెంచాలని, గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే గ్రూప్ 4, గ్రూప్ 3లో ఆ 2%ని 10%కి పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.